ఎలాంటి పిండి అవసరం లేకుండా పూరీలు అయితే చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు. ఇవి ఏం పూరీలో తెలుసా? సొరకాయ రవ్వతో చేసిన పూరీలు. మరి ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఒక కప్పు రవ్వనైతే తీసుకోవాలి. ఇది వచ్చేసి సూజీ రవ్వ. ఎలాంటి పిండితో అవసరం లేకుండా సూజీ రవ్వతో పూరీలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఈ రవ్వనైతే వేసుకుందాము. కప్పు రవ్వనైతే వేసుకొని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇప్పుడు మూత అయితే పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి మిక్సీ పట్టుకున్న రవ్వనైతే వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా మరి అంత మెత్తగా అయితే కాదనమాట. ఈ రవ్వ కొంచెం బరకబరకగానే ఉంటుంది. ఈ విధంగా ఇలా మిక్సీ పట్టేసుకొని ఇందులోకే ఇప్పుడు సొరకాయని అయితే తురుముకుందాము. సొరకాయని ముందుగా పైన ఈ పొట్టంతా తీసేసుకున్నాను. మనకు మందం ఉంటుంది కదా, పైన తోలంతా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ సొరకాయని తురిమేసుకుందాము. ఇలా ఒక్కసారి హెల్తీగా చేసివ్వండి. ఇలా సొరకాయని తురిమేసుకొని వేసుకుంటే మనకి దాంట్లో బాగా కలిసిపోతుంది. ఇలా సొరకాయని తురిమేసుకున్నాను. ఇలా తురుముకున్న దాన్ని మనం మిక్సీ పట్టి పెట్టేసుకున్నాం కదా, ఆ రవ్వలోకి అయితే వేసేసుకోవాలి సొరకాయ తురుముని. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 2 స్పూన్లంతా ఇలా ఈ విధంగా కొంచెం ఒక స్పూన్ అయినా కానీ నూనె వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకుందాము. ముందుగా నీళ్ళు ఏమి వేయకూడదు. నీళ్ళు వేయకుండా ఈ సొరకాయ తురుముతోనే కలిపేసుకోవాలి. మనకి సొరకాయలో నీరు అనేది ఉంటుంది కదా, అందుకోసం అనేసి చూసుకొని వేసుకోవాలి. నీళ్ళు అవసరం అనిపిస్తే ఇలా చేతితో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఎలాంటి పిండి కానీ వాడడం లేదు. ఓన్లీ రవ్వతోనే పూరీలు అయితే చేస్తున్నాను. రవ్వ సొరకాయతో ఇలా ఈ విధంగా కొంచెం చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని కొంచెం నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి. మనం ఒకేసారి వేసుకోకూడదు. ఇలా చేతితో ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవడం వల్ల మనకి రవ్వ అనేది మెత్తబడుతుంది. తడుపుకునేటప్పుడు కొంచెం మెత్తగానే తడిపేసుకోవాలి. ఇలా నీళ్ళు అనేది చూసుకుంటూ కలుపుకోవాలి వేసుకొని. ఇలా చూసారు కదా, మనకి సాఫ్ట్గా అవుతుంది అనమాట. ఇలా ఈ విధంగా మనం ఎలాంటి పిండి లేకుండా ఈ విధంగా తడిపేసుకోవాలి. ఇలా తడిపేసుకున్న దాన్ని ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ అయితే ఇచ్చేద్దాం. చూసారు కదా, ఈ విధంగా కొంచెం మెత్తగానే తడుపుకోవాలి. మనకి రవ్వన అంతే కొంచెం గట్టి పడుతుంది అనమాట. ఇప్పుడు ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. ఇలా ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. ఇంకా ఇక్కడ వచ్చేసి 10 నిమిషాల తర్వాత చూడండి, మనకి పిండి అయితే నానిపోయి ఉంటుంది. మళ్ళీ ఒక్కసారి ఈ విధంగా చేతితో బాగా కొంచెం చూసారా, మనకి గట్టి పడిపోయింది పిండి వచ్చేసి. ఒక్కసారి చేతితో ఈ విధంగా మళ్ళీ ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. సాఫ్ట్గా అయిపోతుంది. ఇలా ఈ విధంగా మళ్ళీ చేతితో బాగా ఒత్తేసుకొని ఇప్పుడు మన పూరీ సైజ్ అంతా పిండి ముద్దనైతే తీసేసుకొని అన్ని చిన్న చిన్నగా చేసేసుకోవాలి. ఇందులోకి కొంచెం కారం వేసుకొని క్రిస్పీగా కూడా చేసేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసి ఇవ్వచ్చు పిల్లలకి ఇలా హెల్తీగా సొరకాయతో. ఇంకా ఈ రెసిపీకి వచ్చేసి మనం ఎలాంటి పిండి అయితే యూస్ చేయడం లేదు. ఓన్లీ రవ్వ సొరకాయతోనే. ఇలా ఇంకెన్నైతే అవుతాయో అన్ని ఇదే విధంగా చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా పిండి ముద్దలన్నీ చేసేసుకొని ఇప్పుడు ఒకటైతే తీసేసుకుందాము. ఇప్పుడు కొంచెం నూనె అనేది అప్లై పూసుకుందాం బండ మీద. ఇలా ఈ విధంగా కావాలంటే మీరు పిండి అయినా వేసుకోవచ్చు. ఇలా ఇంకా పిండి ముద్దనైతే తీసేసుకొని మరీ అంత మందం లేదు, మరీ అంత పతలా లేదు, మీడియంగా ఒత్తేసుకోవాలి. ఇలా ఈ విధంగా మీరు కావాలి అంటే నూనె ప్లేస్లో పిండి అయినా వేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తుకున్నది ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం. అలాగే మరి కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకొని ఇంకో పిండి ముద్దనైతే తీసేసుకొని ఇంకా ఇందాక ఎలా రుద్దుకున్నామో ఇంకా అలాగే ఒత్తేసుకోవాలి అన్నీ కూడాను. ఇలా ఈ విధంగా ఒత్తేసుకోవాలి చూడండి, ఇలా మీడియంగా. ఇక్కడ వచ్చేసి ఇంకా డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె అయితే పెట్టేసుకున్నాను. నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పూరీని అయితే వేసేసుకుందాము.
ఇప్పుడు నూనె అయితే బాగా వేడెక్కినాక ఈ పూరీని అయితే ఇందులోకి వేసేసుకున్నాము. ఇలా వేసుకొని ఒకసారి ఈ విధంగా ప్రెస్ చేసేసుకున్నాము. చూసారు కదా మనకు పూరీ అనేది ఎంత బాగా పొంగుతుందో. ఇలా ఈ విధంగా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. ఇలా బాగా కాలిన పూరీని ఇంకా తీసేసుకుందాము. అలాగే ఇంకో పూరీని కూడా వేసేసుకుందాము. ఇలా ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఉంటే మనకు పూరీ అనేది చక్కగా పొంగుతుంది. చూసారు కదా ఎంత బాగా పొంగుతుందో. ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. ఇలా రెండు వైపులా ఇంకా కాల్చుకొని తీసేసుకోవడమే. నూనె కూడా అస్సలు పీల్చవు ఈ పూరీలు వచ్చేసి. ఇంకా ఇలాగే మనకి ఎన్నైతే పూరీలు ఉన్నాయో అన్నీ ఇదే విధంగా ఇంకా నూనెలో డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఎటువంటి పిండి లేకుండా సొరకాయ రవ్వతో పూరీలు అయితే రెడీ అయిపోయాయి. చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలా ఈ విధంగా ఇంకా అన్నీ కూడాను చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే పూరీలు అయితే రెడీ అయిపోయాయి. ఇవి ఒట్టివి కానీ తినేయచ్చు, కారం వేసేసుకొని ఈవినింగ్ స్నాక్స్ లాగా. ఇందులోకి కుర్మా కానీ లేదంటే ఇలాగే కారం వేసుకొని కానీ తినేయచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా. హెల్తీగా పిల్లలకి చేసి ఇవ్వచ్చు. చూసారు కదా ఎంత బాగా పొంగాయో. చాలా అంటే చాలా బాగా వస్తాయి. మనం ఎటువంటి పిండి కూడా వాడలేదు. రవ్వ సొరకాయతో పూరీలు ఇవి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే రవ్వ సొరకాయతో పూరీలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. సొరకాయ పూరీలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.